హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ కడాయి పన్నీర్ అండి. ఈ కడాయి పన్నీర్ చాలా మంది చాలా విధాలుగా లైక్ చేస్తారు. ఇది బటర్ నాన్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ చపాతీకి కానీ, రోటీకి కానీ, అండ్ మసాలా రైస్లకు కానీ, విత్ గీ రైస్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఈ రెసిపీ చాలా ఈజీ వేలో చేసి చూపిస్తానండి. ప్రాసెస్ చాలా ఈజీ, సింపుల్గా చేసి చూపిస్తాను. వీటి కోసం నేను ముందుగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటి కోసం నేను ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేదంటే స్మాష్ అయిపోతాయి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇది నా స్టైల్ కడాయి పన్నీర్ అండి. టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇలా ఫ్రై అయిన క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చిన్న పీసు చెక్క వేసి ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేయాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేయాలి. నేను దీనికోసం 2 టమాటాలు తీసుకున్నానండి. ఇవి బాగా మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మసాలాలు వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చింది కొంచెము. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. 2 పెద్ద టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఇలా ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. అంతే అండి, కర్రీ అయిపోయింది. ఇది ఒక 1 మినిట్, ఇది వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. చూడండి అయిపోయింది కడాయి పన్నీర్, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.